నేను ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నాను. ముందుగా చింతపండు నానేసుకున్నాను. ఎండుమిరపకాయలండి, ఒక 10 మిరపకాయలు ఉన్నాయండి. ఇవి పొయ్యిలో కాలవాలండి. పొయ్యి లేని వాళ్ళు, ఆప్షన్ లేని వాళ్ళు కొంచెం నూనె పోసి ఇవి ప్యాన్లో వేసి కొంచెం వేయించుకొని చేసుకోవచ్చు. నేను కాల్చుకొని వస్తానండి. పొయ్యిలో నిప్పులు ఉన్నాయి చూడండి. ఇలా నిప్పుల్లో ఇలా కాల్చేయాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది పచ్చి పులుసు. ఇంత ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మీకు కానీ ఇది నచ్చినట్టయితే లైక్ చేసి ఇలా కాలిపోతున్నాయండి. ఇలా తీసేయాలి బయటికి. కాలేటప్పుడు ఇలా కాలాలండి, కొంచెం నల్లంగా వచ్చినట్టు చూడండి. ఇలా కాలిపోవాలి. ఇలా కాలితేనండి టేస్ట్ వచ్చేది. పచ్చి పులుసు టేస్ట్ అనేది ఇలా కాలినప్పుడే వస్తుందండి. ఇలా వేసుకున్నాను మిరపకాయలు, ఉప్పు వేసేసాను. ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి దాంట్లోనే వెల్లుల్లి ఒక 3 రెబ్బలు వేసేసుకోండి. తర్వాత పప్పు గుత్తి పెట్టి అంతా బాగా మెత్తంగా రుద్దేయాలండి, ఎనిపేయాలి. ఇలా కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఇలా ఎనిపితే 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎనపాలండి. ఇలా వెనిపేయాలండి. ఇలాగ వెల్లుల్లిని ఇలా దంచేయాలి. మనం వేరేగా దంచి మిక్సీలో వేసుకుంటే పర్వాలేదు కదా అనుకోవచ్చు. అలా వేస్తే బాగుంటుందండి. పచ్చి పులుసు అనేది ఇదే విధంగా చేయాలండి. ఇలా చేస్తేనే అది మనకనే టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా ఇంపుతా ఉంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలాగ అయిపోయిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, దాంట్లో అలా వేసి అలా స్ప్రెడ్ చేస్తే దాంట్లో ఉన్న టేస్ట్ అనేది, ఉల్లిపాయలో ఉండే టేస్ట్ మనకి దీంట్లోకి వచ్చేస్తుందండి. ఇలా అయిపోయింది. ఇప్పుడు చూడండి, వాటర్ పోసేయాలి. కొంచెం చిక్కగా చూసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. ఎనుకోవడానికి బాగుంటుందని ఇంత పెద్ద కడాయి పెట్టుకున్నానండి. మళ్ళీ ఇంత పెద్దవి కావాలా అంత కొంచెం చేసేదానికి అనుకుంటారు. నేను ఇలా ఎత్తుకోవడానికి ఫ్రీగా ఉంటుందని ఇలా పెద్దది పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ కింద పైన అవుతూ ఉంటుంది. ఇలా గుండ్రంగా ఉన్న గిన్నెనే పెట్టుకోండి. ఇప్పుడు చిక్కగా ఉంది చూడండి. ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకొని ఉప్పు తీసుకోండి.